యువత ఆలోచనల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. చదువును కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా ప్రజల అవసరాలకు తగ్గట్లుగా మలిచేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా పరికరాలు రూపొందిస్తున్నారు. తక్కువ ధరకే మెరుగైన ఆవిష్కరణలతో ఆకట్టుకుంటున్నారు. కరీంనగర్ విట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కరీంనగర్ కు చెందిన విట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విభిన్నమైన ఆలోచనలకు కార్యరూపమిస్తున్నారు. చదువుకు సృజనాత్మకత జోడిస్తూ యంగ్ సైంటిస్ట్ పేరిట అధునాతన పరికరాలు రూపొందిస్తున్నారు. 11 అంశాల్లో సాంకేతిక విభాగం విద్యార్థుల ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తక్కువ శ్రమతో నీటిని పరిశుభ్రం చేసుకునేలా రూపొందించిన వాటర్ ప్యూరిఫైయర్ ప్రయాణాల్లోనూ సులభంగా తీసుకువెళ్లవచ్చంటున్నారు విద్యార్థులు. జనరల్లీ మార్కెట్లో మనం సేల్ చేయాలనుకుంటే 300 వరకు అప్రాక్సిమేట్ మనకు అవైలబుల్ అవుతుంది. ఇందులో క్యాండిల్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం. అది మనము ఒక 200 లీటర్స్కి రీసైకిల్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటర్ అనేది 25 PSI ప్రెషర్ లోపల ఉంటుంది. మళ్ళీ మెయిన్ దీనికి మనకి ఎలక్ట్రిసిటీ కానీ బ్యాటరీస్ కానీ ఎలాంటి అవసరం ఉండదు. క్యారియబుల్ అన్నట్టు, ఈజీ, ఈకో ఫ్రెండ్లీ. అందుల ఇబ్బందులు అధిగమించేలా మరికొందరు విద్యార్థుల బృందం అధునాతన చేతి కర్రను రూపొందించింది. ఈ కర్రకు అమర్చిన డైనమోతో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. చీకట్లో రహదారి ప్రమాదాలకు గురికాకుండా కర్రకు అమర్చిన బల్బులు ఉపయోగపడతాయి. ఆత్మరక్షణకు సైతం ఈ కర్ర తోడ్పడుతుందని విద్యార్థులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ షాక్ వచ్చేసి ఎవరైనా హెరాస్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనం ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసి ఎలక్ట్రిక్ పవర్ వాళ్ళని హిట్ చేస్తే వాళ్ళకి షాక్ కొట్టి వాళ్ళకి ఇంజురీ అనేది కంపల్సరీ అవుతుంది. ఏంటంటే వాళ్ళు సేఫ్గా ఉంచుకోవడానికి. యాక్చువల్లీ మన బాడీ పర్ఫెక్ట్గా ఉన్నా సరే మనం ఏం చేసుకోలేకపోతున్నాం. సో కనీసం వాళ్ళైతే ఏం చేయలేకపోతారు. సో వాళ్ళ కోసం అన్నట్టుగా ఇది డిజైన్ చేస్తాం. ఖర్చు వచ్చేసి టోటల్ 1500 కాస్ట్ వస్తుంది. 1500 కాస్ట్ ఉంటుంది. దీన్ని మార్కెట్లో ఇంప్లిమెంట్ చేస్తే 1500కి సెల్ చేస్తాం. సీసీ కెమెరాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న విద్యార్థులు తక్కువ ఖర్చుతో ఓ పరికరాన్ని తయారు చేశారు. తాము ఉపయోగించిన సాంకేతికత వల్ల తక్కువ వ్యయంతో పాటు భద్రత అధికమని విద్యార్థులు వివరిస్తున్నారు. యూజువల్లీ సీసీ కెమెరాస్ యూజ్ చేస్తే పవర్ కన్జంప్షన్ 24 hours రన్నింగ్ ఉంటుంది కాబట్టి పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇది ఓన్లీ ఎప్పుడైతే పర్సన్ ఉంటే క్యాప్చర్ చేస్తుంది, లేకపోతే స్లీప్ మోడ్లో ఉంటుంది. దీనివల్ల పవర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే క్యాప్చర్ చేస్తుందో అది తన యూజర్ మొబైల్కి ఒక మెసేజ్ సెండ్ చేస్తుంది, మీ ఇంటి ముందట ఎవరో వచ్చి ఉన్నారు, మీరు చూసుకోండి అని. సో a very low cost effective automatic project which we have made this in 40 rupees. వీధి దీపాల విద్యుత్ ఆదా చేసేందుకు విద్యార్థులు ఓ పరికరం రూపొందించారు. దీనికి సెన్సార్ అమర్చడం వల్ల వాహనాలు వెళ్లిన వెంటనే దీపాలు ఆరిపోతాయని వివరిస్తున్నారు. వెహికల్స్ వెళ్తున్నప్పుడు బ్రైట్నెస్ పెరుగుతుంటది అండ్ వెనకాల వెహికల్స్ ఏమో ఇక్కడ డిమ్ అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు హెవీ వెహికల్స్ చాలా వెహికల్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం కాకుండా ఉంటుంది. It is not only used for vehicles, it is also useful for people also. When people are walking through this, people any movement happens, it lights glows on. సాంకేతిక కళాశాల విద్యార్థుల ప్రతిభకు మరింత సహకారం తోడైతే మంచి ఫలితాలు సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.